హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటి? చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. వీడియోని లైక్ చేయండి తప్పకుండా. ఓన్లీ జెన్యూన్ అప్డేట్స్ మాత్రమే ఇస్తాను. ఇల్లు ఎప్పుడు వస్తుంది అనేది గవర్నమెంట్ ఏం చెప్పిందో అది మాత్రమే చెప్తాను, అంతేగాని ఈరోజే వచ్చింది రేపే వచ్చిందని మాత్రం చెప్పను. ఇల్లు రావడానికి మాత్రం కొంత సమయం పట్టేలాగా ఉంది. గవర్నమెంట్ ఈరోజు రేపు అంటుంది కానీ ప్రణాళిక అయితే ముందుకు జరగట్లేదు. ప్రాబ్లం ఏంటో కూడా మనకు ఎగ్జాక్ట్గా అయితే తెలియదు. మా దరఖాస్తులు ఏమయ్యాయో అయోమయంలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులు, ప్రభుత్వ కార్యాలయ చుట్టూ చెక్కర్లు, తిరస్కరణకు గురవుతున్న పలువురి దరఖాస్తులు వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలంటున్న అధికారులు. ఫిలింనగర్లో ఒక బస్తీలో నివసించే మహిళ కూలీ పని చేసుకుంటుంది, కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఆమె పలుమార్లు దరఖాస్తు చేసుకుంది. అయితే తమకు ఇల్లు వస్తుందో లేదో తెలుసుకునేందుకు రెవెన్యూ జీహెచ్ఎంసీ అధికారుల చుట్టూ తిరిగింది. చివరకు వెబ్సైట్ ద్వారా తనకు ఎదురైన సమస్యను ఫిర్యాదు చేసింది. వారం రోజుల్లో అధికారులు రీసర్వే చేశారు. అంటే కంప్లైంట్ ఇయ్యగానే అధికారులు అయితే చెక్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ చేస్తున్నారు. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఇందిరమ్మ ఇండ్ల యాప్లో అయితే కంప్లైంట్ చేయండి. మీ ప్రాబ్లమ్ని కూడా గవర్నమెంట్ అధికారులు అయితే క్లియర్ చేస్తారు. అయితే ఇక్కడ చూడండి, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఏడాది క్రితం ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించగా సర్వే నిర్వహించి లబ్ధిదారులను గుర్తించారు. అయితే జాబితాలో పేర్లు లేని వారి కోసం మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటున్నారు. సర్వే సమయంలో పలువురు దరఖాస్తులు అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది ఏ విధంగా నమోదు చేశారు, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తమ దరఖాస్తు పరిస్థితి ఏంటో అనే సమాచారం తెలియక చాలామంది ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయానికి, తహసీల్దార్ కార్యాలయంతో పాటు ప్రజావాణిలో పెద్ద ఎత్తున దరఖాస్తులు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం దరఖాస్తు స్థితి తెలుసుకునేందుకు సర్వే నిర్వహణపై ఫిర్యాదు అవకాశం కల్పించారు. ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వర కాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, హిమాయత్నగర్ డివిజన్లు, జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని షేక్పేట, యూసఫ్గూడ, రమత్నగర్, వెంగళరావు నగర్, బోరబండ, ఎర్రగడ్డ డివిజన్ పరిధిలో సర్వే నిర్వహణపై ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. అంటే సర్వే ఏ విధంగా చేసిరు, మా వాళ్ళు వచ్చిరా లేదా, అధికారులు మీ దగ్గర సర్వే తీసుకున్నారా లేదా అని మళ్ళీ అధికారులు వచ్చి అయితే సర్వే చేస్తున్నారు. సర్వేపై సందేహాలు ఉంటే ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ఈ అవకాశం కల్పించారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో ప్రతిరోజు 130 పైగా ఫిర్యాదులు అందుతున్నాయి. వాటికి సమాధానం చెప్పేందుకు అధికారులు ఆన్లైన్లో జాబితా రూపొందిస్తున్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ రీచెక్కింగ్ చేస్తున్నారు. సర్వే వాళ్ళు మీ ఇంటికి వచ్చిరా, సర్వే ఏ విధంగా చేస్తున్నారు అనేది సర్వే పైననే రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. మీ ఇంటికి వచ్చి సర్వే మంచి చేయకపోతే మీరు అధికారులకు చెప్తే మళ్ళీ అధికారులు అయితే మీ దగ్గర మీ ప్రాబ్లం ఏంటి అని తెలుసుకొని ప్రాబ్లమ్ని అయితే క్లియర్ చేయడం జరుగుతుంది. ఇదంతా టైం పెట్టే ప్రాసెస్. 1 వీక్ అని చెప్పి కానీ ఈ మంత్ కూడా అయిపోవడానికి వస్తుంది. ఇంకెప్పుడు ఇస్తామని అయితే గవర్నమెంట్ అయితే క్లారిఫై అయితే చెప్పలేకపోతుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.